అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తక్షణమే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరిద్దరూ కూర్చొని ఒక డిస్కషన్ చేసుకొని ఏవైతే ఈ 6,000 కోట్ల పైచిలకు నవంబర్ మాసంలో మీరు ప్రజల మీద పెట్టినటువంటి భారాన్ని కానీ, ఈ నెలలో 9,000 కోట్ల పైచిలకు భారాన్ని కానీ, విద్యుత్ ఛార్జీల భారాన్ని కానీ మీరు తక్షణమే రోల్ బ్యాక్ చేయాలని చెప్పేసి మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దయచేసి దీన్ని మీరు విస్మరించద్దండి. ప్రజలు చేతగాని వాళ్ళనే భావించే భావనలేకి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ పోవద్దండి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ప్రజలందరూ దీన్ని గట్టిగా గమనిస్తూ ఉన్నారు. రాబో రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం ఈ కూటమి ప్రభుత్వానికి చెబుతారు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. దయచేసి విద్యుత్ ఛార్జీలను తక్షణమే రోల్ బ్యాక్ చేయాల్సిందిగా మేమందరం గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నెల 27వ తారీఖు అంటే శుక్రవారం పొద్దున్నే 10 గంటలకు పుట్టపర్తిలోని ఎస్సీ కార్యాలయం, డిఈ కార్యాలయం పక్కనే ఉన్నటువంటి ఎస్సీ డిఈ కార్యాలయం దగ్గర ధర్నా చేయడమే కాకోకుండా ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇచ్చి ఏవైతే పెంచిన విద్యుత్ ఛార్జీలను పూర్తిగా రోల్ బ్యాక్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఆ రోజు ధర్నా కార్యక్రమానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రోల్ బ్యాక్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది. ఆ రోజు ధర్నా కార్యక్రమానికి కూడా పిలుపునివ్వడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.